అసలు కెమెరా ఆన్ చేస్తే చాలు ప్రతి ఒక్కరు కూడా పోజ్ ఇవ్వడానికి సిద్ధమైపోతున్నారు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్తో డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా కెమెరా ఆన్ చేస్తే చాలు మంచిగా పోజులు అయితే ఇస్తున్నారు. సో ప్రతి ఫంక్షన్కైనా పెళ్ళిళ్ళకైనా ఏ ఫంక్షన్కైనా సరే కూడా కెమెరా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ యొక్క ఫోటో స్టూడియో బిజినెస్ అనేది ప్రస్తుతం మంచిగా బిజినెస్ చేస్తుంది, అలాగే బాగా ట్రెండ్ అవుతుంది. సో కాబట్టి గైస్, ఈ యొక్క ఫోటో స్టూడియో ఎలా స్టార్ట్ చేయాలి, దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఎలాంటి ప్లేస్లో మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి కెమెరాస్ మీరు తీసుకోవాలి, ఎలాంటి లైట్స్ మీరు తీసుకోవాలి, వాటికి ఎంత ఖర్చు అవుతుంది, ఇందులో ఫైనల్గా ఎంత లాభం వస్తుంది, ఈ విషయాన్ని కూడా మీకు ఈ వీడియో చెప్పబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, ఇవాల్టి బిజినెస్ ఐడియా ఏంటి అంటే ఫోటో స్టూడియో. సో ఫోటో స్టూడియోని స్టార్ట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? సో మీరు మీ యొక్క బడ్జెట్ బట్టి, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ బట్టి మీరు యొక్క స్టూడియోని సెటప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గ్రామీణ ప్రాంతాలు, విలేజెస్లో మనం చూసినట్లయితే ఫోటో స్టూడియోస్ అనేవి చాలా చిన్నగా, చాలా స్మార్ట్గా ఉంటాయి అన్నమాట, బుజ్జిగా ఉంటాయి. సో అక్కడ ఏంటి అంటే మీరు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏంటి అంటే పల్లెటూరు వాళ్ళు కానీ, ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలు, టౌన్స్ వాళ్ళందరూ కూడా ఏంటి అంటే సో వాళ్ళకంత ఎక్కువ అవసరం ఉండదు, ఎక్కువ ఫొటోస్ అవన్నీ తీసుకోరు. కాబట్టి మీరు చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. ఏదైనా గవర్నమెంట్ పథకాలు వచ్చినా సరే, లేదంటే ఏదైనా జాబ్కి సంబంధించి కానీ, స్కూల్, కాలేజెస్, వీటన్నిటికి కూడా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి సో ఈ యొక్క స్మాల్ స్కేల్లో కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. లేదు మీరు కనుక బాగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలము, ఒక పెద్ద స్కేల్లో చేసుకోవాలంటే మీరు దీనికి సంబంధించి లోన్ కూడా తీసుకోవచ్చు. పిఎంఈజీపీ లేదంటే ముద్ర కూడా తీసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు, ఇంకా కూడా పెరగవచ్చు, మీకు 15 లక్షలు కూడా. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఒక పెద్ద స్కేల్లో కనుక మీరు స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఈజీగా 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో గైస్, సో మొత్తం పెట్టుబడి వచ్చేసి స్మాల్ స్కేల్కి అయితే మీకు ఒక ఈజీగా 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో 2 లక్షల రూపాయల వరకు ఎంత ఖర్చు ఏంటి అంటే కూడా చూసుకున్నట్లయితే, సో ఒక చిన్న గది కావాల్సి ఉంటుంది. సో దాన్ని మీరు ఇంటీరియర్ కూడా డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఒక డిజైన్కి సంబంధించి ఒక 20-30 అనుకుందాం. సో ఒక చిన్న రూమ్ కనుక మీరు తీసుకున్నట్లయితే దానికి 20-30 రూపాయలు మీరు డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మీకు సొంత ప్లేస్ ఉంది అంటే మీకు రెంట్ కూడా కలిసి వస్తుంది. లేదు అంటే మీరు ఒక 5,000 రూపాయలు లేదంటే 4,000 రూపాయలు పెట్టో రెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక ప్రింటర్ని మీరు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ కనుక మీరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీయాలి, సో జస్ట్ చిన్న స్మాల్ సెటప్ అనుకోండి. సో దానికి మీకు కెనాన్ D80 ఆర్ లేదంటే నికాన్ 750, ఇది మీకు సెకండ్ హ్యాండ్లో అయితే 70,000 రూపాయలకు దొరుకుతుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేకపోతే, లేదు మీకు ఫస్ట్ హ్యాండ్లో కావాలంటే 1,20,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో ఆ తర్వాత ఒకవేళ మీరు పర్లేదు కొంచెం బాగా తీసుకోగలం అనుకుంటే కొంచెం హై ఎండ్కి సంబంధించి DSLR TL అండ్ సోనీ R5 ఇవన్నీ కూడా హై ఎండ్ అనమాట, లేటెస్ట్ వచ్చాయన్నమాట. లెన్స్ కూడా ఇందులో 24-105 లెన్స్ అంటూ ఉంటారు. సో ఈ లెన్స్ని మీరు తీసుకుంటే సో మీకు బాగా ఉపయోగపడుతుంది. సో ఈ యొక్క DSLR అనేది ప్రజెంట్ ట్రెండ్లో ఉంది. అండ్ దీంట్లో మీకు క్వాలిటీ ఆఫ్ ఇమేజెస్ కూడా రావడం జరుగుతుంది, పిక్చర్స్ మీరు తీసుకోవచ్చు. సో దీనికి 1,20,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది, కెమెరాస్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. మీకు సిస్టమ్ వచ్చి ఈజీగా 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు ఉంటుంది. ఎందుకంటే మీరు డేటా అంతా స్టోర్ చేసుకోవాలి కాబట్టి బ్యాకప్ సంబంధించి హార్డ్ డిస్క్ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఓన్ స్లైడ్, దానికి సంబంధింంచి సెటప్ ఉంటుంది కదా, స్లైడ్కి కానీ, తర్వాత సీలింగ్కి, గ్లాస్ డోర్, ప్రింటర్, వీటన్నిటికి కూడా సంబంధించి మీకు మరొక 30,000-40,000 రూపాయల వరకు అవుతుంది. సో మొత్తం మీరు 2 లక్షల రూపాయల వరకు స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్మాల్గా మీరు ఒక బ్యానర్ కానీ లేదంటే పాంప్లెట్ కానీ మీరు డిజైన్ చేసి వాటిని మీరు టీవీలో కానీ లేదంటే నార్మల్ బోర్డ్స్ మీద మీరు స్టిక్ కూడా చేసి మీరు పబ్లిసిటీ చేసుకోవచ్చు. ఇది ఒక స్మాల్ స్కేల్లో అనమాట. సో స్మాల్ స్కేల్ అంటే జస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, నార్మల్ ఫొటోస్. సో దీనికి వచ్చేసి పర్ డే వచ్చేసి ఈజీగా 3,000 రూపాయల నుంచి 5,000 వరకు డబ్బులు వస్తాయని చెప్పి అంటున్నారు. ఇందులో మీకు లాభం వచ్చేసి అన్ని ఖర్చులు పోగా మినిమం 2,000 రూపాయల నుంచి 2,500 రూపాయల వరకు లాభం అయితే ఉంటుంది అని చెప్పి ఎవరైతే ఫోటో స్టూడియో నడుపుతున్నారో ఆ కెమెరా పర్సన్స్ నాకు చెప్పడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి సో లార్జ్ స్కేల్లో, సో ఇది స్మాల్ స్కేల్ మీరు 2 లక్షలు మినిమం
ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో మీరు మెయిన్గా పెట్టుకోవాల్సింది ఏంటి అంటే కెమెరాస్కి. సో మీరు ఎంత మంచి కెమెరా పెట్టుకుంటారో దాన్ని బట్టి మీకు మీ యొక్క అవుట్పుట్ అనేది ఉంటుంది. తర్వాత లైట్స్ కూడా పక్కా కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్యాక్ రోల్, సో ఒక రోల్ అనేది వైట్ కలర్ కావచ్చు, సమ్ కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సో పెద్ద బిజినెస్ గురించి చూద్దాం. సో ఒక పెద్ద బిజినెస్ కావాలంటే మీకు ఖచ్చితంగా మినిమం 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇందులో ఏంటంటే మీరు మోడల్స్కి, లేదంటే వెడ్డింగ్స్కి, ఆ తర్వాత ఏదైనా అవుట్డోర్ ఫంక్షన్స్కి, ఈవెన్ స్మాల్ స్కేల్ కూడా మీరు అవుట్డోర్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు కెమెరా సెటప్ని బట్టి. సో మీరు ఇవన్నీ కూడా మీరు షూట్స్ చేయొచ్చు అనమాట. సో యాడ్ షూట్స్ చేయొచ్చు, లేదంటే ప్రింటెడ్ యాడ్స్ చేయొచ్చు, తర్వాత మోడల్స్కి మీరు షూట్ చేయొచ్చు, తర్వాత పోర్ట్ఫోలియోస్ తయారు చేయొచ్చు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పోర్ట్రేట్ మోడల్గా వెళ్తున్నారు. సో చూసారా, ఇది వరకు కెమెరా అంటే ఇట్లా ల్యాండ్స్కేప్ మోడ్లో మనం చూసేవాళ్ళు, ఏదైనా ఒక సినిమా కావచ్చు, ఏదైనా సరే. కానీ ప్రస్తుతం ఏమైపోయిందంటే ఆ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఆ విధంగానే వాళ్ళు రీల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ ట్రెండ్ అనేది పోర్ట్రేట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. కెమెరాస్ ఫొటోస్ ఎలా తీయాలి అవన్నీ కూడా చేంజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా యూట్యూబ్ ఓనరో, లేదంటే ఫేస్బుక్ ఓనరో, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఓనరో ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. మార్క్ జుకర్బర్గ్ చేతిలోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. జోక్స్ అపార్ట్, సో ఈ విధంగా మనకి పోర్ట్రేట్ మోడ్లో ట్రెండ్ అవ్వడం వల్ల సో జనాలందరూ కూడా ఒక 3 ఫొటోస్, లేదంటే 5 ఫొటోస్, 10 ఫొటోస్ని 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు ఇచ్చి మరి దిగుతున్నారనమాట ప్రజెంట్ ఎండ్లో యూత్ అందరూ కూడా. సో ఈ విధంగా మీరు అవుట్డోర్ షూట్స్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. పెళ్ళికి సంబంధించి, బ్రైడ్ గ్రూమ్కి సంబంధించి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ సంబంధించి వీటన్నిటి కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే దీనికి 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు, లేదంటే అందుకంటే ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి లార్జ్ స్కేల్ ఫోటో స్టూడియోకి ఎట్లాంటి వస్తువులు కావాలి, ఏమేమి రిక్వైర్మెంట్స్ చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి ఒకవేళ బిగ్ స్కేల్లో ఉన్నట్లయితే మీకు ఈజీగా ఒక 200 స్క్వేర్ ఫీట్ నుంచి 250 or 300 స్క్వేర్ ఫీట్ వరకు ప్లేస్ అయితే కావాల్సి ఉంటుంది. ఇది మీకు ఓన్ అయితే ది బెస్ట్. లేదు అంటే మీరు రెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. రెంట్ మినిమం 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు ఉంటుంది. ఎందుకంటే మీకు మినిమం లార్జ్ స్కేల్ కొంచెం కావాల్సి ఉంటుంది. ఒక ఆఫీస్ ఏరియా కావాల్సి ఉంటుంది, మేకప్ రూమ్ కావాల్సి ఉంటుంది, స్టూడియో డిజైన్ చేయించుకోవాలి మీరు, తర్వాత ఎడిటింగ్ సెటప్ కూడా ఒక చోట పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఒక చేంజింగ్ రూమ్ కావాలి, ఆ తర్వాత ఒక స్మాల్ మీటింగ్ ఏరియా. సపోజ్ ఎవరైనా క్లయింట్స్ కానీ, ఎవరైనా కస్టమర్స్ కానీ, ఎవరైనా ఫోటో స్టూడియోస్ వాళ్ళు, బిజినెస్ సంబంధించి మోడల్స్, సో ఎవరైనా వచ్చినా సరే కూడా మీటింగ్ స్పాట్ ఉండాలి. కాబట్టి సో ఖచ్చితంగా మీరు ఒక మీటింగ్ ఏరియా, చిన్న సోఫా అరేంజ్ చేసుకొని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 10 to 12 లైట్స్ అనేది కావాల్సి ఉంటుంది. ఆ లైట్స్ ఏం కావాలో చెప్తాను చూడండి. సో వచ్చేసి FRX 400, ఇవి ఒక్కొక్క లైట్ వచ్చేసి 6K to 8K, అంటే 6,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు మీకు దొరుకుతుంది. ఇవి మీకు 2 లైట్స్. సో నెక్స్ట్ వచ్చేసి FRX 200 కూడా తీసుకోవాల్సి ఉంటుంది, అవి ఒక 2 లైట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్యాక్ రోల్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మోడల్స్ కానీ, ప్రింటెడ్ షూట్స్, యాడ్ షూట్స్ అన్నిటి కూడా బ్యాక్గ్రౌండ్ ఒక బ్యాక్ డ్రాప్ ఉంటుంది. వైట్ కలర్ కావచ్చు, ఎల్లో కలర్ కావచ్చు, రెడ్ కలర్ కావచ్చు. సో ఈ యొక్క బ్యాక్ డ్రాప్స్ అన్ని కూడా మీకు పెట్టడం జరుగుతుంది. సో ఇవి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి రిఫ్లెక్టర్ అంటే ఏంటంటే అకార్డింగ్ టు అవర్ కలర్. సో సన్లైట్ ఉంటే ఆ సన్లైట్ కానీ వేరే కలర్ బట్టి కూడా అది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క రిఫ్లెక్టర్లో ఆల్మోస్ట్ మీకు 5 కలర్స్ ఉంటాయి, గోల్డ్, రెడ్, సమ్ అదర్ కలర్స్ అన్ని కూడా ఉంటాయి. సో దీన్ని బట్టి మీరు మీ సిచ్యువేషన్ బట్టి వాటిని మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక సిస్టమ్స్ చెప్పాం కదా, సిస్టంలో మీకు కావాల్సిన ఒక ఆ సిస్టమ్ నాలెడ్జ్ కూడా మీరు తెచ్చుకొని ఉండాలి. సో ఎందుకంటే ఫొటోస్ తీసిన తర్వాత ఎడిటింగ్ మీరే చేస్తే ది బెస్ట్ ఆప్షన్. సో ఒకవేళ మీరు కనుక ఫొటోస్ తీసి వేరే పర్సన్ కనుక ఎడిటింగ్ ఇస్తే సో మీ యొక్క వ్యూ తనకి ఉండకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా అవుట్పుట్ అంత బాగా రాకపోవచ్చు. కాబట్టి ఎవరైతే ఫోటో స్టూడియో రన్ చేయాలనుకుంటారో వాళ్ళే ఈ యొక్క ఫోటోషాప్ గురించి, అడోబ్ సంబంధించి ఇవన్నీ కూడా నాలెడ్జ్ తీసుకుంటే సో ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ యొక్క ఫోటోషాప్ కనుక మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ముందుగా 6 నెలలు, లేదంటే 3 నుంచి 4 నెలల వరకు ట్రైనింగ్ అన్నది మీరు ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి మీరు తీసుకుంటే ది బెస్ట్ ఆప్షన్. సో ఎందుకంటే అన్ని మెలకువలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మీరు నేర్చుకుంటారు. సో ఆ తర్వాత మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో గైస్ చూసాం కదా, సో స్మాల్ స్కేల్లో కనుక పెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా 2,000 రూపాయల వరకు లాభం వస్తుంది. అంటే నెలకి మీరు చూసుకున్నట్లయితే ఈజీగా 60,000 రూపాయలు. సో ఒకవేళ ఏదైనా రోజులు బాగాలేదు అనుకుందాం, సో ఈజీగా 40,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు మంచి కమర్షియల్ ఏరియాలో రద్దీ ప్లేసెస్లో పెట్టుకొని మీరు మార్కెటింగ్ చేసుకుంటే ఈజీగా 40,000 రూపాయల వరకు మీకు డబ్బులు రావడం జరుగుతుంది. లేదు మీరు కనుక పెద్ద లార్జ్ స్కేల్లోనే స్టార్ట్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా కొన్ని ల్యాక్స్లోనే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది. ఒక ఈవెంట్కి వచ్చేసి ఈజీగా ప్రజెంట్ డేస్లో 2 నుంచి 3 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు. సో గైస్ ఎక్విప్మెంట్ అంతా మీ దగ్గరే ఉంటుంది. సో కాబట్టి మీకు ఒక ఈవెంట్ కనుక వచ్చేటప్పుడు ఈజీగా 2 లక్షలు చిన్న ఫంక్షన్ చేస్తే. సో ఇలాంటి ఫంక్షన్ మీకు నెలకి 2-3 వచ్చినా
అందులో లాభం మీకు ఈజీగా లక్షల్లోనే ఉంటుందని చెప్పొచ్చు. సో ఎందుకంటే ఎక్విప్మెంట్ అంతా కూడా మీదే కాబట్టి సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే వన్ థింగ్ ఏంటి అంటే కెమెరాస్ అనేవి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. మీకు పెరుగుతున్న టెక్నాలజీని బట్టి కావచ్చు, లేదంటే ట్రెండ్ని బట్టి కావచ్చు, సో క్వాలిటీ ఆఫ్ లెన్స్ బట్టి కావచ్చు, సో మిర్రర్లెస్ లెన్స్ అని చెప్పి ఇప్పుడు వస్తున్నాయి. సో ఇలాంటివన్నీ కూడా మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా స్టడీ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క బిజినెస్ కనుక ఎక్స్పాండ్ అయిన తర్వాత దాని గ్రోత్ని బట్టి వచ్చే డబ్బుని బట్టి ఆ లాభాలని మీరు దాచుకొని సో నెక్స్ట్ ఇంకొక దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ పోతే సో ఈజీగా మీరు మీ బిజినెస్ని ఈజీగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు కూడా అదే విధంగా మార్కెటింగ్ చేసుకొని అదేవిధంగా క్వాలిటీ అవుట్పుట్ కనుక మీరు ఇచ్చినట్లయితే మీకు మీరు ప్రమోట్ చేసుకున్నట్లయితే సోషల్ మీడియాలో, లేదంటే ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేసి అది మీరు క్లయింట్స్కి చూపించుకొని మీరు మీ యొక్క బిజినెస్ని మంచిగా నడుపుకోవచ్చు. సో ఇది ఇవాల్టి ఫోటో స్టూడియో బిజినెస్. సో మరో బిజినెస్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్, అట్లాగే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.